ఇరాన్ ఇప్పుడు కొత్త వార్నింగ్లు ఇస్తుంది. ఇరాన్కి సంబంధించిన ఓడరేవుల్ని దిగ్బంధించారు. సాధారణంగా దిగ్బంధిస్తే ఏం చేయాలా? ఆ దిగ్బంధించిన ఓడల్ని ధ్వంసం చేయాలి. దిగ్బంధం నుంచి విడిపించుకుని తన దిగ్బంధంలోకి తీసుకోవాలన్నది కదా యుద్ధతంత్రం. ఇప్పుడంతా నన్ను కొడితే నేను నా పక్కనోడు కొడతా, నిన్ను నేను కొట్టలేను అని చెప్పదు. నీకు నా సత్తా ఏంటో చూపెడతా అని. అదేదో సినిమాలో హీరో విలన్ మంచి స్ట్రాంగ్గా ఉంటే అతన్ని కొట్టడానికంటే కామెడీ హీరో అనమాట. ఏం చేస్తాడు? పక్కనున్న తన ఫ్రెండ్ని తప 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 కొడతా ఉంటాడు. ఆ విలను భయపడి ఓహో ఇది చాలా స్ట్రాంగ్ అనుకుని వెనక్కి పోతాడనమాట. అట్లా పోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే అమెరికా వాడిని కంట్రోల్ చేయాలంటే అమెరికా వాడు సంబంధించి వీళ్ళేమో ఒక 5 లక్షల కోట్ల ఆస్తి ధ్వంసం అయితే అమెరికాకు ఒక 10-15 వేల కోట్ల ఆస్తి ధ్వంసం అయితే వాళ్ళ ఆయుధాలే. దాన్ని బాగా ఫోకస్ చేయించుకోవడం, అది బాగా ప్రచారంలోకి పెట్టుకోవడం. రెండవది గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం. ఎందుకంటే వాళ్ళు ఏ దాడులు చేయరు కాబట్టి వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు కాబట్టి కేవలం డిఫెన్స్ చేసుకుంటుంటారు కాబట్టి. అట్లాగే వాణిజ్య నౌకలు వేసుకొచ్చేవాడి దగ్గర ఏ ఆయుధాలు ఉండవు కాబట్టి వాటి మీద దొంగ దెబ్బలు తీయటం. ఇప్పుడు మిగతా జలాలు దిగ్బంధిస్తాను, మిగతా ఎర్ర సముద్రాన్ని దిగ్బంధిస్తాను అంటూ కొత్త హెచ్చరిక. అంటే ఎర్ర సముద్రంలో కూడా సముద్రపు దొంగలాగా వ్యవహరిస్తారు. ఫైనల్గా ఏంటంటే ఇప్పటికే హౌతీ అనే సముద్రపు దొంగల తీవ్రవాదులు తయారు చేసింది ఇరాన్. ఇప్పుడు ఇరాన్ దేశమే సముద్రపు దొంగలాగా తయారవుతుంది అన్నమాట.